ప్రైస్తులా క్రీస్తునందు ప్రియమైన దేవుని వారులారా, మీ అందరికీ ఉదయకాలపు యొక్క శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యాన అంశము, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. ప్రియమైన దేవుని వారులారా, మనందరి జీవితాల్లో సమస్యలు, పరీక్షలు, కష్టాలు తప్పవు. కొన్నిసార్లు అవి నీటిలా ముంచెత్తుతాయి, మరికొన్నిసార్లు అగ్నిలా కాల్చే పరిస్థితులు వస్తాయి. అటువంటి సమయంలో దేవుడితో మనతో చెప్పే మాట ఈ వాక్యమే. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీదికి పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు అని, జ్వాలలు నిన్ను కాల్చవు అని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇది కేవలం చదవడానికి ఉన్న వాక్యము కాదు, ఇది జీవించడానికి ఇచ్చిన వాగ్దానం. మొదటిగా జలములు అంటే సమస్యలు. మన జీవితంలో అప్పులు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు, ఒంటరితనం, ఇవి అన్నీ జలములు లాంటివి. దేవుడు ఇలా చెప్పడం గమనించండి. జలములు రాకుండా చేస్తానని కాదు, జలములలో నీవు నడిచినప్పుడు నేను నీకు తోడు ఉంటాను అన్నాడు. అంటే సమస్యల మధ్యలో కూడా దేవుని సన్నిధి మనతో ఉంటుంది అని అర్థం. రెండవదిగా నదులు అంటే తీవ్ర పరిస్థితులు. నదులు పొంగినప్పుడు మన బలం చాలదు, కానీ దేవుడు అంటున్నాడు అవి నీ మీద పొర్లి పారవు అని. నీవు కాలిపోకపోవడానికి కారణం నీ శక్తి కాదు, నీతో ఉన్న దేవుని శక్తి. మూడవది అగ్ని అంటే పరీక్షలు. అగ్ని కాల్చుతుంది, నాశనం చేస్తుంది కూడా, కానీ విశ్వాసతో దేవుడు చెబుతున్నాడు నీవు అగ్ని మధ్య నడిచినా కాలిపోవు. దానియేలు స్నేహితులు అగ్నిగుండంలో పడినా 4వ వ్యక్తిగా దేవుడు వారి మధ్య నడిచాడు. అగ్ని వారిని తాకలేదు. ప్రియమైన వారులారా, ఈరోజు నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? నీరు ముంచెత్తుతోందా? అగ్ని మండుతోందా? భయపడకు, నీవు ఒంటరి వాడవు కావు. దేవుడు నీతో ఉన్నాడు. నీ కన్నీళ్లను ఆయన చూస్తూ ఉన్నాడు, నీ పోరాటాన్ని ఆయన గమనిస్తూ ఉంటున్నాడు. నిన్ను విడువను, ఎడబాయను అని వాగ్దానము చేసిన దేవుడు ఈరోజు అదే మాట నిలబడి చెప్తూ ఉన్నాడు. ఒక్క మాటను గుర్తుపెట్టుకో ప్రియమైన వారులారా, పరిస్థితి ఎంత పెద్దదైనా, సమస్య ఎంత లోతుదైనా, అగ్ని ఎంత వేడిగా ఉన్నా నీ దేవుడు ఇంకా గొప్పవాడు. కాబట్టి ధైర్యంగా ముందుకు నడువు, విశ్వాసంతో అడుగు వేయి. దేవుడు నీతో ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు, నీ జీవితాన్ని విజయానికి తీసుకెళ్తూ ఉన్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని మన జీవితంలో ఫలింపచేయుటకు దేవుని దగ్గర మనం కొద్ది సమయము ప్రార్థన చేద్దాం. ప్రియమైన వారులారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ందరినీ మరొకసారి దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.